వాలంటీర్లతో వైకాపా నేతల రహస్య సమావేశాన్ని జనసేన నాయకులు అడ్డుకున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టారు. కాకినాడ గ్రామీణ నియోజకవర్గంలోని కాకినాడ అర్బన్ ప్రాంతం 2వ డివిజన్లో ఓ ప్రైవేట్ కార్యాలయంలో ఈ రహస్య సమావేశం జరిగింది. 2వ డివిజన్ నాయకుడు గుత్తల సూర్యప్రకాష్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో సుమారు 30 మంది వాలంటీర్లు పాల్గొన్నట్లు తెలుస్తుంది. సమాచారం తెలుసుకున్న కాకినాడ గ్రామీణ నియోజకవర్గ ఎన్డీఏ కూటమి అభ్యర్థి పంతం నానాజీ జనసేన నాయకులు అక్కడికి చేరుకుని ఆందోళన చేయడంతో వైకాపా నాయకుడు సూర్యప్రకాష్తో సహా అందరూ పారిపోయారు. 6 వాలంటీర్లు మాత్రమే మిగిలారని దీనిపై పంతం నానాజీ మాట్లాడారు. వాలంటీర్లను వైకాపా నేతలు ప్రలోభాలకు గురి చేస్తున్నారంటూ ఆరోపించారు. ఎమ్మెల్యే కన్నబాబు వస్తున్నారంటూ సమావేశం ఏర్పాటు చేసి తాము రావడంతోనే పారిపోయాయని చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే వాలంటీర్లు పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో ఒక వాలంటీర్ పుట్టినరోజు కారణంగానే వేడుకలకు హాజరయ్యామని వైకాపా సమావేశం కాదని వారు పేర్కొన్నారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉందని చెప్తా ఉన్నారు. మోడల్ కోడ్ ఉందని చెప్తా ఉన్నారు. ఎక్కడ వాతావరణం అయితే నాకు కనపట్ల. వాలంటీర్లు పెద్ద ఎత్తున ఇక్కడ 2వ వార్డు మీటింగ్ పెట్టి కన్సర్న్ ఇన్ఛార్జ్ సూర్యప్రకాష్ అనే వ్యక్తితోటి మీటింగ్ పెట్టి సదరు ఎమ్మెల్యేని ఆ మీటింగ్కి పిలబోతున్నట్టు ఇన్ఫర్మేషన్ వస్తే మేము వచ్చాము చూడడానికి. వస్తే గోడలు దూకి చాలామంది పారిపోయారు. ఒక 5-6 మిగిలారు. వాళ్ళు ఫస్ట్ వాయిస్ మాకు ఇచ్చినప్పుడు మమ్మల్ని ఏదో మీటింగ్ అండి రమ్మన్నారండి అని చెప్పారు. ఈ లోపల చెప్తా ఉన్నారు. ఏం చెప్తా ఉన్నారంటే మా బర్త్డే పార్టీకి వచ్చామని చెప్తా ఉన్నారు. ఇప్పుడు కొత్తగా ఎవరి బర్త్డే అంటే చెప్పలేకపోతున్నారు. ఒక లవ్ పేరు చెప్తారు, ఒక లవ్ పేరు చెప్తా ఉన్నారు, తలక పేరు చెప్తా ఉన్నారు. మీటింగ్ వచ్చామని చెప్పి ఖచ్చితంగా ముందు మా దగ్గర రికార్డెడ్ వాయిస్ ఉంది. మీటింగ్కి వచ్చాము, మీటింగ్ రమ్మన్నారని మీటింగ్కి వచ్చామండి, ఎలక్షన్ మీటింగ్ అని చెప్పారు. అయితే ఇలా ఈ రకంగా వాలంటీర్లని సెలవు పెట్టించో లేకపోతే వాలంటీర్లు డ్యూటీలో ఉంటుండగానో వార్డుల్లో డబ్బులు పంచడానికి స్లిప్లు అవి తయారు చేసుకుంటా మెటీరియల్ సంచి కూడా పట్టుకుని పారిపోయాడు అతను. పెద్ద ఎత్తున ప్రతి చోట కూడా ఇదే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. వాలంటీర్ని మనం అనుకున్నాం ఇంతకాలం వాలంటీర్లు అంటే ఇంట్లో సమస్యలు అవి తెలుసుకోవడానికి పెట్టారని చెప్పి అనుకున్నాం. ఇంత పెద్ద దురుద్దేశం ఉందని చెప్పి ఇవాళ తెలుస్తూ ఉంది. వాలంటీర్ల ద్వారా పెట్టి ఇప్పుడు వాలంటీర్లు అందరితో రాజీనామా చేయిస్తూ ఉన్నారు. రాజీనామా చేయించి వాళ్ళని ఏజెంట్ల కింద కూడా పెట్టబోతా ఉన్నారు. ఒక విషయం అయితే వాలంటీర్ గుర్తించుకోవాలా, ఈవేళ మీ మీద మాకు ఏ రకమైన ఇబ్బంది సరే మిమ్మల్ని అరెస్ట్ చేయించట్లేదు. మిమ్మల్ని పట్టుకునేది కారణం కేవలం ప్రజలకు తెలియాలా, మీరు కూడా అలర్ట్ అవుతారు. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, మీకు 5,000 నుంచి 10,000 చేస్తాం, పర్మనెంట్ చేస్తాం, ఎదురుకు తీసుకెళ్తామని చెప్పారు. ఇటువంటి కేసులు ఇరుక్కుని రాజకీయ ఏజెంట్లుగా వెళ్ళి మీ భవిష్యత్తును పాటు చేసుకోవద్దని చెప్పి నేను వాలంటీర్లకు చెప్తా ఉన్నాను. వాలంటీర్లు ఈ మీటింగ్ పెట్టినటువంటి సూర్యప్రకాష్ అతని మీద సదరు అతను పురమాయించినటువంటి అతను పారిపోయాడు. ఇప్పటివరకు 2వ వార్డు ఇన్ఛార్జ్ అంటే అతను పారిపోయాడు. అతని మీద చర్యలు తీసుకోవాలా. ఎవరైతే ఇక్కడ ఉన్నారో ఈ వాలంటీర్లని వాళ్ళని ప్రశ్నించాలా. వాళ్ళని ప్రశ్నించి పాపం వాలంటీర్లని అరెస్ట్ చేయమని చెప్పిన ఆదేశాలు వచ్చినప్పుడు భయపడతా వస్తారు. వాళ్ళు అందరికీ భయపడతారు కాబట్టి వాళ్ళ మీద చర్య తీసుకోమని నేను చెప్పను. కానీ వాళ్ళ దగ్గర నుంచి నిజమైన ఇన్ఫర్మేషన్ తీసుకోండి, పక్క తీసుకెళ్ళండి, అడగండి. ఒక్కొక్కరు ఒక పేరు చెప్తారు. మాకు ఇందాక ఒక్కొక్కరు ఒక్కొక్క పేరు చెప్పారు. మళ్ళీ బర్త్డే అంటే ఫస్ట్ ఏమో మీటింగ్ అని చెప్పారు, తర్వాత బర్త్డే కొన్ని ఫోన్లు వచ్చిన తర్వాత బర్త్డే అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి వాలంటీర్లతో ఎలక్షన్ చేద్దాం అనుకునేటువంటి ఆలోచన ఏమన్నా ఉంటే కన్నబాబు గారిని మానుకోమని చెప్తా ఉన్నాను. ఎన్నికల ఆర్ఓ గారికి ఫిర్యాదు చేశారు, ఫోర్స్ని పంపించారు. కానీ ఫోర్స్ రాగానే మా మీద పడుతున్నారు తప్ప